హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ యొక్క డేట్న కరెక్ట్గా 2024 మార్చి 27వ తారీఖు నా లైఫ్లోకి ఒక ఫేక్ లవ్ వచ్చిందండి. ఆ యొక్క లవ్ స్టోరీనే ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 1. సో అది మ్యాటర్. అసలు మ్యాటర్ ఏంటంటే ఎలా లవ్ వచ్చింది, ఎలా ఫేక్ లవ్ అయింది, ఎలా నమ్మించింది, అండ్ ఎలా మోసపోయాను, అండ్ అసలు ఏం జరిగింది, ఇది ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 1 అన్నమాట. మీకు చెప్తా, సింపుల్ చెప్తా, మరి ఎక్కువ ఏమంటారు లాగ్ చేయను. సో కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తాను అనమాట, మరి ఎక్కువ లాగ్ చేయను, ఓకేనా. సో సీన్ కట్ చేస్తే 2024 అన్నమాట, మార్చి 27th ఇదే రోజున నా లైఫ్లోకి ఒక అందమైన అమ్మాయి పరిచయం అయింది బాసు. అందమైన అమ్మాయి వచ్చేసింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నా లైఫ్ కూడా ఒక తోడు దొరికింది అని ఒక నిజంగా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఆ రోజు ఆ యొక్క శివయ్యకి. సో ఏం జరిగిందో ఏంటంటే, సో పరిచయం అయింది ఆ రోజు. కాకపోతే తను ఏం చేస్తుందంటే, హఠాత్తుగా ఒక రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఉండని చెప్పేసి నాకు తెలిసింది ఎక్కడ ఒక హోటల్లో. కానీ ఆ హోటల్ ఎలా ఉంటాయంటే నాకు తెలుసు, నాకు అవి మేబీ అంత మంచి హోటల్స్ ఏం కావు. అంటే హోటల్స్ అంటే మంచిని కాదు, కానీ మేబీ ఒక హోటల్, అది ఒక ఏ అనే హోటల్లో నాకు నచ్చలే. ఎందుకంటే చాలామంది డ్రింకర్స్ ఉంటారు రిసెప్షనిస్ట్గా. అంటే చెప్పలేనిది ఏమైనా జరగరాని జరిగితే బాగోదు కదా. సో అందుకని నేను తను అడిగేసా, బుజ్జి ఇక్కడ హోటల్స్ నాకైతే నచ్చలేదు నాన్న, బాగోవు, ఎందుకంటే చాలామంది వస్తుంటారని చెప్పేసి ఒక 3-4 days పాటు నాకు పరిచయమైన 4 daysలోనే మానిపించేశాను. సో హ్యాపీ, ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు బాగాలేవు. మెయిన్లీ కారణం ఏంటంటే చాలా వరకు అది తెలుసుగా, రిసెప్షన్గా మేబీ ఏమైనా జరిగితే అంటే అంతలకా నాకు కాదు, సేఫ్టీ ఉంటాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ ఎక్స్ట్రా నాకైతే నచ్చట్లేదు. సో చెప్పినాను కూడా ఓకే అని చెప్పేసింది. మనిపించాను. అందుకు ఇంకొకటి ఏంటంటే, తను వేరే వాళ్ళ ద్వారా వచ్చిందన్నమాట అక్కడికి. మేబీ మ్యాటర్ ఏంటంటే, తను ఇక్కడ నేను ఉండే దగ్గరలోనే ఒక హోటల్, ఒక పీజీలో ఉండేదన్నమాట. తను మానుకుంటే తన పీజీకి వాళ్ళు ఇవ్వరన్నమాట పేమెంట్. ఓకే, నేను చెప్పిన ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది నాన్న అని చెప్పా. ఇంకా 10 days టైం ఉంది రా అని చెప్పింది. ఓకే రైట్ గుడ్, సరే 10 days కదా, వెయిట్ అక్కడే ఖాళీ కూర్చోండు, అవసరమైతే నాతో పాటు వచ్చింది చెప్పా. సో నేను కూడా ఖాళీగా ఎందుకు ఉండాలా, నేను వచ్చేస్తా, ర్యాపిడోలో ఫుడ్ డెలివరీ ఉంటుంది కదా అని చెప్పింది. నేను ఉండదు నాన్న అని చెప్పా. తనే ఫుడ్ డెలివరీ, ఓన్లీ ఫుడ్ ఆర్డర్స్ మాత్రం తీసుకునేలా ప్లాన్ చేసి, ఓన్లీ ర్యాపిడోలో ఫుడ్ మాత్రమే తీసుకుంటూ అప్పుడప్పుడు జొమాటో కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో 1 week to 10 days తర్వాత నేను అడిగా, ఏమ్మా బుజ్జి లైఫ్ లాంగ్ ఉంటావు నాన్న అడిగాను. ఉంటాను రా, నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు నాన్న అని చెప్పింది. ఓకే హ్యాపీ, మంచిది, ఇంకేం హ్యాపీ కదా, శుభం కదా. అబ్బాబాబా, లవ్ స్టోరీలు అంత వెంటనే క్లోజ్ అయిపోవు కదా. అంతలే ఇప్పుడే కథ మొదలైంది బంగారం, అర్థమైందా. మ్యాటర్ ఏంటంటే, ఓకే తను డైలీ ఫోన్ చేసేది, వచ్చి నేను పికప్ చేసుకుంటేవాడిని. సో ఏం జరిగిందంటే, డైలీ నాతో పాటు ర్యాపిడోలో ఫుడ్ డెలివరీ చేసుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా జీవనం సాగిపోతుంది. సో తనకు కావాల్సిన పీజీకి సంబంధించిన అమౌంట్ నేనే కట్టుకుంటూ, నా పీజీకి అమౌంట్ నేనే కట్టుకుంటూ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇంకోటి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, రాబోయే రోజుల్లో కొద్దిగా ప్లానింగ్స్ అన్నమాట. ఇద్దరికి సంబంధించిన ఫైనాన్షియల్ సంబంధించిన వాటి ఇవన్నీ ఏదో వేసుకోవడం కొన్ని సంత మొత్తానికి సాధ్యత అయిపోతుంది. ఒక 3 నెలలు 4 నెలలు గడిచింది. ఈ 3-4 నెలల్లో ఎన్నో కోపాలు, తాపాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు కామన్ అవన్నీ, అవునా కదా. లవ్ ఉన్నాక ఇంకా ఎన్నో ఉంటాయి, అలగడాలు, బుజ్జిగింపడాలు, ఇవన్నీ కామనే ఇంకా. సో అన్నీ జరిగిపోయినాయి బాసు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మేముండే ఏరియాలో తిరగని ప్లేస్ లేదు, తిరగని
కీళ్ళు తాగట్లేదు ఎక్కడన్నా అంతే కదా. సో సీన్ కట్ చేస్తే నేను ఒకరోజు నైట్ టైం కూడా ర్యాపిడో చేస్తుంటే నా మొబైల్ అనేది వేరే వాడు దెబ్బేసిండు బాసు. సో అది మ్యాటర్. అప్పటి నుండి నేనేం చేశానంటే తను కదా తన మొబైల్ నేను వాడేవాడిని మామూలుగా అప్పుడు, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎందుకు అప్పట్లోనే సరిగా ఉంది కదా తన యాప్ ఆల్మోస్ట్ తన సెల్లో నుంచే డౌన్లోడ్ చేసుకుండేవాడిని. ఎలాగో ఇద్దరం ఉంటుంది కదా. సో అలా సాగిపోతుంది. సీన్ కట్ చేస్తే ఇలా సాగిపోతున్న సందర్భంలో నేను ఎక్కువ లాగ్ చేయను. సాగిపోతున్న సందర్భంలో ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. మొత్తం ఆల్మోస్ట్ అంతా ఏం కావాలో తినేవాళ్ళము. ఏ టీ కానీ చాయ్ కానీ కాఫీ కానీ రచ్చనమాట. సో హ్యాపీగా ఉంది కదా, ఇంకేం లేపు అంతే కదా. అలా అనుకోకూడదు బాసు. ఇది ఎపిసోడ్ నెంబర్ 1 ఇది, ఓకేనా. ముందు మామూలుగా ట్విస్టులు, కథలు, స్టోరీలు ఎలా ఉంటాయంటే లాంగ్ జంపులు, హై జంపులు, ఇంకమ్మ రచ అన్నమాట. సో సరే సీన్ కట్ చేసి ఒక 4-5 months అయిపోయింది అనమాట. ఇక ఒకరోజు ఏం జరిగిందంటే ఊరికి పోవాలని ప్లాన్ చేసిన అనమాట. మా ఊరికి నేను చెప్పిన అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మరి ఒక అమ్మాయిని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పాను. ఓకే రా అని చెప్పేసి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. రైట్, సూపర్. మ్యాటర్ ఏంటంటే మేబీ సెప్టెంబర్ లాస్ట్ అనుకుంటున్నా. బైక్ మీద ఆ రోజు ఆల్రెడీ ఫుల్ వర్షాలు అన్నమాట. ఆ వర్షంలోనే అంతకుముందు నైట్ డ్యూటీ చేసేది ఇద్దరము. మేబీ జొమాటోలోనే బాగానే అమౌంట్ వస్తుంది, ఎందుకంటే అప్పుడు మామూలుగా చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది అప్పుడు మనకి, ఇన్సెంటివ్స్ అని అవన్నీ వగేరా. సో ఓకే, ఆ రోజు నైట్ చేసాము, అమౌంట్ బాగానే వచ్చింది. సరే అల్లు మనం బయలుదేరాము. 4:30-5 బయలుదేరినాము. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి కడపకి. అదే అంటే మాది పద్దెలు కదా అక్కడికి. ఇక్కడ కూడా భలే ట్విస్టులు మాస్టారు. ప్రతి సీను హైలైట్, మైండ్ పోతుంది అన్నమాట. సాఫీగా సాగిపోతుంది. ఇక్కడ ఒకటి చెప్పచ్చు నీకు, హైదరాబాద్ నుంచి బద్రికి వెళ్ళాం బాసు అంటే అయిపోయి. కానీ అలా చెప్పకూడదు, చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అందులో కూడా రకరకాలమైన ఈ వెళ్ళే దారిలో కూడా రకరకాల ట్విస్టులు మామూలుగా ఉండదు. చూడండి, ఇక్కడ సీన్ కట్ చేసి బయలుదేరిన తర్వాత ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళాలి, కర్నూలు నుంచి ఆలగడ్డ, నంద్యాల, మైదుకూరు, బద్వేలు, ఓకేనా. కాకపోతే ఇక్కడ నుండి సిటీ నుండి ఫస్ట్ బయలుదేరిన వెంటనే అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా డ్రాప్ అంటే మరీ డ్రాప్ అని కాదు, కొంచెం ఎక్కువ పడుతుంది. అప్పుడే చేసావు రామచంద్ర మహాప్రభు, తుమ్ములు వస్తున్నాయి సత్యం నేను చెప్పేది ఒక్కడ కూడా ఇందులో అబద్ధం కాదు. సో మ్యాటర్ ఏంటంటే వర్షం పడుతుంది బాసు. ఆ అమ్మాయి అనింది, వద్దు అన్న ఆగిపోయామరా అంటే, వద్దులేరా పాని ఏం కాదు, ఎలాగో ఇంకా బయలుదేరాం కదా అంటే, మరి నీకు ఓపుకుందా బుజ్జి అంటే, ఉందిపా ఏం కాదు అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పింది అనమాట. సరే సీన్ కట్ చేస్తే బయలుదేరాము. ఆల్రెడీ శంషాబాద్ దగ్గరికి వెళ్ళేలోపు నాకు చలి కలిగాలి. అంటే ఇక్కడ నుంచి 20-30 kilometers జర్నీ చేసాం. అప్పటికే చలి, వర్షం పడుతుంది. అందులోనూ అప్పుడు చలి పుడుతుంది. అప్పటికే సెప్టెంబరు ఆ టైంలో కొద్దిగా చలి ఎక్కువైంది అనమాట అప్పటికే. సరే అక్కడ కాసేపు పడుకున్నాం అనమాట. అంటే జస్ట్ అంటే నిద్ర పడలేదు, బాగా చలి కదా. అయితే తన ఒళ్ళో పడుకున్నా, తను ఆగరని చెప్పేసి బాగా వణుకుతున్నా. తను బాగా ధైర్యం ఇచ్చింది, హ్యాపీ. ఎందుకంటే అప్పుడు లవ్ కదా, మేబీ అది నేను నిజమైన లవ్ అనుకున్నా. మేబీ తను ఏం ఆశించిందో నాకైతే తెలీదు, ఓకేనా. సో ఒక గంట ఆగినాము, మళ్ళీ చిన్నగా బయలుదేరినాము. మళ్ళీ ఒక 30-20 kilometers పోయిన తర్వాత మళ్ళీ పక్కన ఆపుకొని టీ లాగుకుంటూ వెళ్ళాము. సో అంతా బాగానే ఉంది, అది ఓకే. ఇదే బస్సు ఆ దారి పొడుగునా. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వర్షం పడుతుంది. కర్నూలు దగ్గరికి వెళ్ళే దగ్గరికి అంటే నియర్ బై కర్నూలు, అంటే మేబీ కర్నూలుకి ఇంకొక 12 kilometers 20 kilometers ఉండగానే బైక్ రిపేర్ వచ్చింది బాసు. ఇది ఒక ట్విస్ట్, ఇక్కడ మామూలు ట్విస్ట్ కాదు, బైక్ రిపేర్ వచ్చింది. ఎక్కడ కరెక్ట్గా పెంబర్తి ఏదో ఉంది, దాని పేరు ఏదో ఉంది, మర్చిపోయిన. పెంబర్తి అనుకుంటున్నా, పెందుర్తిన్నా అక్కడ. అది వనపర్తి దగ్గర అనుకుంటా, సరౌండింగ్.
ఓకే, అక్కడ ఏం చేసాను, అప్పటికే టైం ఆల్మోస్ట్ 4 అటు అయింది. మాకేం అర్థం కావట్లే పరిస్థితి, ఇంకేం చేయాలి, తను ఒక్కటి ఉంది ఆడపిల్ల. ఇక్కడ ఏంటంటే అంతకుముందు ఇక్కడ చాలా జరిగినాయి ఇక్కడ హైదరాబాద్లో, అదొక చెత్త. తర్వాత మన ఫ్లాష్ బ్యాక్ చాలా ట్విస్టులు ఉన్నాయి. మేము ఇక్కడ వర్క్ చేసే టైంలో చాలా జరిగినాయి, ట్విస్ట్ అనమాట. తీస్తే సినిమా ఇది ఏకంగా. సో ఎపిసోడ్ నెంబర్ 1 కాబట్టి ఇది మీకు వెబ్ సిరీస్ మాత్రం చెప్తున్నాం అన్నమాట, ఓకేనా. సో మీకు మ్యాక్సిమం నాకు తెలిసిన ప్రకారము బోర్ అనిపించదని అనుకుంటున్నాను, ఎందుకంటే మామూలు ట్విస్ట్లు లేవు, ఇది రియల్ లైఫ్ అనమాట జరిగింది. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే 4 గంటలకల్లా కర్నూలుకి వచ్చాము. అప్పుడు బండి బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను, సరే వేరే వాళ్ళ కింద బండి పక్కన ఆపేసి వేరే, అంటే అప్పుడు వర్షం కరెక్ట్గా మా టైం బాగో తెలియదు కానీ వర్షంలోనే అంతవరకు వచ్చాం. పూర్తిగా హైదరాబాద్ నుండి పెంబర్తి వరకు వచ్చే వరకు వర్షం పడుతూనే ఉంది. ఎప్పుడైతే మా బండి బ్రేక్ డౌన్ అయిందో అప్పుడు వర్షం పోయింది. అమ్మా, కదా మామూలు ట్విస్ట్ కాదుగా, అటు ఉంటుంది. సో అది మ్యాటర్. అది సీన్ కట్ చేస్తే వేరే వాళ్ళని అడిగాను, నాకు ఎవరైనా మెకానిక్ షాప్ ఉంటారు. అప్పుడు వేరే ఒక అతను వచ్చి, తమ్ముడు ఇక్కడ బైక్ పెట్టుకోండి, మీరైతే ఇప్పుడు శుభ్రంగా బస్సుకి వెళ్ళిపోండి, కర్నూలు నుంచి ఆలగడ్డ నుంచి బస్సులు ఉంటే వెళ్ళిపోండి చెప్పాడు. ఓకే అన్న, ఏం సేఫ్టీగా అని చెప్పి సేఫ్గా పోతామని చెప్పేసి తను నెంబర్ ఇప్పించుకొని, మళ్ళీ అది ఏమైందంటే బండి స్టార్ట్ కాలేదు ఫస్ట్. సో మన బోర్కి వచ్చింది అనుకుంటున్నా అని చెప్పేసి, సరే ముందు అక్కడి నుంచి బయట రాలేదు. టైం అప్పటికే 4:30-5 వస్తుంది, బాగోదు సాయంత్రం పూట అని చెప్పేసి తనకు ఆ బండి అక్కడ వాళ్ళ షెడ్ దగ్గర పెట్టేసి నేను తన ఇద్దరము బస్సులో బయలుదేరాం. బస్సు గజ్జ వణుకుతున్నాం అప్పటికే. పాపం తను కూడా తడిసిపోయింది. నాకు చాలా బాగా అనిపించింది. నా కోసం కూడా ఒక అమ్మాయి తన వెంట వస్తుందంటే, ఆ రోజు సీత కోసం రాముడు ఎంత కష్టపడి నాకు తెలియదు కానీ నా కోసం నేనైతే నిజం అనుకున్నా మరి. బట్ ఓకే తర్వాత చెప్తాము, అంత స్టోరీ ఉంది కదా. సో అక్కడ నుండి కర్నూలు బయలుదేరినాము. మళ్ళీ కర్నూలు నుండి నంద్యాలకు అంటే డైరెక్ట్గా బస్సు లేదనమాట. అయితే నంద్యాలకు బయలుదేరేతలకి ఆల్మోస్ట్ చీకటి పడింది, చీకటి పడింది. అక్కడ నుంచి ఒక సూపర్ లగ్జరీ బస్సు వస్తుంటే నంద్యాల నుండి ఆలగడ్డ వెళ్ళామయ్యా. ఇక్కడ ఒక ట్విస్ట్ బాసు, ఆలగడ్డ నుండి మైదుకూరు వెళ్ళాము. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, ఇది అసలు పాయింట్. మైదుకూరుకు వచ్చేలకి మ్యాక్సిమం 10:30-11 కావస్తుంది అనమాట నైట్. ఈ టైంలో బద్దెలకి బస్సులు ఉండవు. ఏం చేయాలి ఇప్పుడు, తను అక్కడ ఉండే వాళ్ళను అడిగితే వాళ్ళు చెప్పిన, బ్రదరు ఇక్కడ ఈరోజు నైట్ ఇక్కడే పడుకోండి, అర్లీ మార్నింగ్ 4-4:30కు బద్దెలకి ఫస్ట్ బస్సు ఉంటుంది అని చెప్పారు. ఎక్కడ నుంచి, మైదుకూరు నుండి. రైట్, ఇప్పుడు ఏం చేయాలా, సీన్ కట్ చేస్తే తనకు ఏదో కొద్దిగా టిఫిన్ తినిపించాను. ఓకే, హ్యాపీ. ఇలా తినిపించడం అనేది అంటే నీకు ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు బాసు క్యారేజ్ తీసుకొని పోయి ప్రతిరోజు తినిపించేవాడిని, నేను తినిపించేవాడిని. ఎన్నో రోజులు గుర్తు వస్తాయి బాసు, తినిపించి ప్రేమతో వదిలే. కూల్ వెంకి తను మేబీ చూస్తుండొచ్చేమో, అదైతే తెలీదు. ఎన్ని రోజులు తినిపించే బాసు, ఎంతో ప్రేమగా చూసుకున్నాను. ఓకే, తర్వాత ఎపిసోడ్ చెప్తా. అది నీకు ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఎపిసోడ్ కానివ్వండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మైదుకూరులో ఉన్నాం, ఓకేనా. మైదుకూరులో ఆ రోజు నైట్ టైం 11 దాటిందిలే, లాస్ట్ బస్ కూడా అయిపోయింది. సో అర్లీ మార్నింగ్ 4:30కు ఫస్ట్ బస్ అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలంటే తెల్లవారుజాములో పూర్తిగా తను నా ఒళ్ళో పడుకోబెట్టుకొని దోమలు కుడుతుంటే నేను తనకి సేవ చేస్తూ పూర్తిగా నేనైతే మెలకుతో ఉండి తను నా ఒళ్ళో పడుకునింది ప్రశాంతంగా. పాపం 4:30కు బస్సు వచ్చింది. ఇంతవరకు ఒక చూడండి, తర్వాత నెక్స్ట్ ఇంకా రచన చేద్దాం. ఎపిసోడ్ 2లో ఇంకా ఇక్కడ నుంచి మామూలు ట్విస్ట్ లేవు బాసు. అమ్మా, కాకపోతే కొంచెం ఎమోషన్ అవుతున్నా బాసు, ఎందుకంటే చెప్పేటప్పుడు ఎన్నో తనకు నేను తినిపించిన రోజులు ఉన్నాయి. తను
నాకు కూడా చాలా హెల్ప్ చేసింది కూడా కొన్ని నేను చెప్తా తర్వాత, ఓకేనా. ఇంతవరకు ఏపీ సార్ ఎంతవరకు వచ్చిందో సార్ మీరైతే గుర్తుపెట్టుకోండి. ఎపిసోడ్ నెంబర్ 1 అయిపోయింది ఇంతవరకు. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనము? మైదుకూరులో ఉన్నాం, మైదుకూరు బస్ స్టాండ్లో ఉన్నాము. సో ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాం. నెక్స్ట్ ఏంటి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా ఎపిసోడ్ నెంబర్ 2కు అతి త్వరలో కలుద్దాం. మేబీ తను ఈ వీడియో చూస్తుంటారు అనుకుంటున్నా. చూస్తే నాకు అన్బ్లాక్ చేసి కామెంట్ చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు మొత్తం వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసింది, వేరే విషయం అది. సార్ నేనైతే ఒకటి ఉన్నట్టు చెప్పేస్తాను బాసు. తన వైపు కానీ నా వైపు కానీ తప్పులు కానీ ఒప్పులు కానీ, ఓకేనా. ఇది ఎపిసోడ్ నెంబర్ 1 అయిపోయింది. సో ఎపిసోడ్ నెంబర్ 2లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అండ్ మరొకసారి మీరందరికీ, తనకి కూడా నా నిజమైన లవ్ అనుకుని నేను భ్రమపడిన, నేను ఫేక్ లవ్గా నటించిన తనకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మా ఇద్దరితో పాటు ప్రతి ఒక్కరికి జై శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. జై శ్రీరామ్.